హాయ్ ఫ్రెండ్స్, మరి ఎంత దారుణం అయిపోతుంది. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసోళ్ళు, పని చేయాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత లంచగొండులు అయిపోయారంటే, అసలు చిన్నదాన్ని అంటే మర్డర్ చేయడము, జైలుకి పంపించడం డెడ్ ఈజీ అయిపోయింది. ఒకరి జీవితాన్ని అన్యం పుణ్యం చేయని అమాయకుడిని జైలు వేసి 50 ఏళ్ళు జైలు శిక్ష చేయడానికి ఎంత నెగ్లిజెన్స్గా బిహేవ్ చేస్తున్నారో నీకు తెలియట్లేదా? కాపాడుకుందాం రాండి. దౌర్జన్యం ఎవడను మిమ్మల్ని లంచం అడుగుతున్నారు, తప్పుడు కేసు పెట్టారు, మీడియాకి వెళ్ళండి, పై అధికారులకు వెళ్ళండి, కుదరకపోతే సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్దాం రాండి. ఎందుకంటే సమాజం మొత్తం సంకలనం అయిపోయింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా అయిపోయింది. మనం డబ్బులు ఇచ్చి ట్యాక్స్లు కట్టి వాళ్ళకి జీతాలు ఇస్తే వాళ్ళు కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని బయటికి రాకన్నా ఒక జెన్యున్ కేసు చెప్పండి. అదొండి అయిపోయి ఏదో గొడవ పడ్డారు, ఆమె తప్పు చేసింది, ఓకే దొరికింది, దొంగ దొరకడంతో ఇంకా లేడీస్ తెలుసు కదా, అంటే రెడీగా చూడడం తప్పండి, చేయడం తప్పు, చూడడం తప్పు. అది పక్కన పెడితే 4 సార్లు కేసు పెట్టింది నాకు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే 8 ఏళ్ళు ఆల్రెడీ పెళ్ళి. ఫాస్ట్గా చెప్తున్నాను, అర్థం చేసుకుని. ఓకే, అలాంటి కేసు పెట్టారు, వేరే కేసు మీద ఇంగ్లీష్ కౌన్సిలింగ్ కూడా అయ్యింది, అంతా అయింది. తర్వాత సడన్గా కేసు మార్చేసి ఆ సీఏకి డబ్బులు ఇచ్చేసి సీఏ ఎస్ఐ కేసు మార్చేసి ఫైల్ చేశారు. నేను అడిగాను, అట్లీస్ట్ ప్రైమరీ ఎవిడెన్స్ లేకన్నా కేసు ఎట్లా ఫైల్ చేశారంటే ఆ ముందు కదంటే ఆ ముందంటే ఆమె కొట్టుకున్నట్టుందా? అట్లీస్ట్ అడిగినట్టు డబ్బులు ఉంది అడగదు. ఓకే, డౌరీ కింద వేసి డౌరీ ఇచ్చినప్పుడన్నా బ్యాంకులో అయితే ఫోటో తీసుకుంటారా, గోల్డ్ పెట్టారా, సింగర్లు ఏమీ లేదు. ఓకే సరే సరే, వాళ్ళంటే అట్లా అయిపోయింది. సరే నువ్వు వచ్చి చెక్ చేసుకోమ్మా, మా దగ్గర లేదు, ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఫస్ట్ పోయిన రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ కంటే ఒక 41 నోటీస్ అంటే 35(3) నోటీస్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పోతే డబ్బులు ఇస్తావా? 4 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000. ఆఖరికి 3వ రోజు పోతే అలా పోయిన తర్వాత అసలు మనం చెప్పేది ఏమి వినరు. మనమే కౌన్సిలింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు అలా అడిగితే టీ డబ్బులు లేవా, ఆ డబ్బులు లేవా, ఏ డబ్బులు లేవా, ఎందుకమ్మా డబ్బులు ఇవ్వాలి? 498 చీటింగ్ కేసు పెట్టి జీవితాన్ని నన్ను జైలుకి పంపించాలా, 7 ఏళ్ళకి పంపించాలా అని ఇంత అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి మీకు అసలు కడుపు కన్నం తింటారా, గడ్డి తింటారా? అడిగితే అంటే అందుకే కదా నోటీస్ ఇచ్చింది, నేను అరెస్ట్ చేయలేదు కదా అంటే తప్పు ఏం చేయను ఎలా అరెస్ట్ చేయడానికి ఎలా మాట్లాడుతుంది? లంచం ఎందుకు అడుగుతున్నావు? అది ఇన్వెస్టిగేషన్ ఎవరున్నా అడిగినట్టు నెంబర్ అయ్యి, పేరు అయ్యి, వాళ్ళ ఫోన్ నెంబర్ అయ్యి అంటారు. వాళ్ళు ఇచ్చి అట్లీస్ట్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అసలు జెన్యూన్ అంటే ఏంది అసలు సమాజం ఏమైంది? ఇల్లు ఒకటే కాదు, చెప్తాను కదా, ఇలా కదా అసలు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ డ్రైనేజ్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ మొత్తం డ్రైనేజ్ పెంట అవుతుంది తాగడానికి. మరి కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ క్లోజ్ చేస్తాడు, మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ క్లోజ్ చేస్తాడు, మళ్ళీ కంప్లైంట్ ఇస్తే వచ్చినట్టు కదా అంటాడు. ఎవడు వచ్చినట్రా, ఎవరు రాలేదు, అది ఎందుకు క్లోజ్ చేస్తారు? వచ్చి క్లీన్ చేయండి రా. తాగితే ఎడేకి వచ్చి చచ్చిపోతారు తెలుసు. ఎంత అసలు తాగడానికి మళ్ళీ నీళ్ళు ఎక్కడ, వాడుకోవడానికి ఎట్లా? ఇంత దారుణం అయిపోయింది గవర్నమెంట్. మరి ఇంత లంచగొండ్లు. మరి కూర్చుని తామని 3 గదుల కన్నా వాళ్ళ పాటికి అన్నీ కంప్లీట్ అయిపోవాలి. పోతారు, నాశనమే పోతారు.